రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో తెలుగు తేజం వివిఎస్ లక్ష్మణ్కు కొత్త బాధ్యతలు, గ్యాస్కు ఈకేవైసీ గండం, గ్యాస్ బండ సరఫరాకు బ్రేక్ పడుతుంది, అవయవ దానం కోసం వేలాది మంది ఎదురుచూపు. ఈ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? అవయవ దానం అనేది చాలా కీలకం. అంటే బ్రెయిన్ డెడ్ కేసుల్లో చనిపోయిన వాళ్ళ అవయవాలు తీసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్లకు అమరిస్తే వాళ్ళకు కొత్త లైఫ్ వస్తుంది. చనిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ ఇంకొక జీవితం ఉంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుంది, అవగాహన లోపం, న్యాయపరమైన సమస్యలు, కౌన్సిలింగ్ చేయడంలో వైఫల్యం, ఇలాంటి సమస్యలతో ఎంత డిమాండ్ ఉంది, డిమాండ్కు తగ్గట్టు ఈ అవయవ దానం జరగడం లేదు. 2013 నుంచి 2026 వరకు మనం కనుక డేటా చూస్తే ఈ జీవన్ దాన్ కార్యక్రమంలో భాగంగా 19,386 మంది తమకు అవయవాలు కావాలని రిజిస్టర్ చేసుకున్నారు. అంటే మొత్తం 4 ప్రభుత్వ ఆసుపత్రులు, 37 కార్పొరేట్ హాస్పిటళ్ళు కూడా ఈ జీవన్ దాన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? 19,386 మంది అవయవాలు దొరికితే తమ ప్రాణాలు దక్కుతాయని వాళ్ళు వెయిట్ చేస్తూ 4,106 మంది వాళ్ళ కోరిక తీరకముందే ఆ లిస్టులో ఉన్నారు కానీ చనిపోయారు. ఇంకా 9,413 మంది వెయిట్ చేస్తున్నారు మన తెలంగాణలో. వాళ్ళకి కనుక ఏ అవయవం దొరికితే, అంటే ఎవరైనా దానం చేసి ఆ బ్రెయిన్ డెడ్లో చనిపోయిన వాళ్ళ శరీర భాగాలు కనుక వాళ్లకు అందిస్తే వాళ్లకు ఇంకొక జీవితం దొరుకుతుంది. అలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే 5 వెయిట్ చేస్తూ 5లో ఒకళ్ళు చనిపోతున్నారని ఈ డేటా చెప్తుంది. అంటే ఏ అవసరాలు ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే, కాలేయం కోసం 2,240 మంది వెయిట్ చేస్తున్నారు. కిడ్నీ కోసం 1,530 మంది వెయిట్ చేస్తున్నారు. గుండె కోసం 96 మంది వెయిట్ చేస్తుంటే, ఊపిరితిత్తుల కోసం 229 మంది చాలా ఆశగా వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులంతా వెయిట్ చేస్తున్నారు. రిజిస్టర్ అయి ఉన్నాం, పిలుపు వస్తుంది, శరీర భాగాలు అవసరమైనవి, అంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అవయవం దొరికితే మా చుట్టాలకు, అంటే మా ఇంటి సభ్యుడికి మళ్ళీ ఇంకొక జీవితం వస్తుందని వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ ఆ డిమాండ్ సప్లై, అంటే ఎవరికైతే అవసరం ఉందో అంతమందికి దొరకడం లేదు. దాంతోనే మనం చూసుకున్నాం కదా, ఈ 2013 నుంచి 16 వరకు 4,106 మంది వెయిట్ చేస్తూనే చనిపోయినారు. అయితే ఈ 2013 నుంచి 2026 వరకు కనుక డేటా మనం చూసుకున్నట్లయితే చాలా సర్జరీలు జరిగాయి. దాదాపుగా 5,307 సర్జరీలు జరిగాయి. అంటే వాళ్ళ చనిపోయిన వాళ్ళ శరీర భాగాల్ని 5,307 మందికి అమర్చారు. వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. అవి ఏమి ఉన్నాయంటే, జీవన్ధార కింద వీళ్ళు కూడా రిజిస్టర్ అయిన వాళ్ళే. కిడ్నీలు 1,724 మందికి అమర్చారు, ఆ దానం ద్వారా తీసుకున్న కిడ్నీలు. కాలేయం అయితే 1,724 మందికి కాలేయం అమర్చారు. 506 మందికి ఊపిరితిత్తులు, 258 మందికి గుండెను, ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన గుండెను అమర్చి మళ్ళీ ఇంకొక జీవితాన్ని డాక్టర్లు ప్రసాదించారు. ఇవన్నీ 4 ప్రభుత్వ ఆసుపత్రులు, 37 కార్పొరేట్ ఆసుపత్రులు, ఇవన్నీ ఈ నెట్వర్క్లో, జీవన్ దాన్ నెట్వర్క్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ సర్జరీలు జరుగుతున్నాయి. అయితే ప్రతి ఏటా మన తెలంగాణలో 8,000కు పైగా సర్జరీలు జరుగుతున్నాయి. వాళ్లకు కొత్త జీవితం దొరుకుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ బ్రెయిన్ డెడ్ కేసులు గాంధీ, ఉస్మానియా, అలాగే నిమ్స్కు చాలా వస్తున్నాయి కానీ అక్కడ ఒక వ్యవస్థ లేదు. అంటే ఒక కౌన్సిలింగ్ చేసే వ్యవస్థ ఈ ఆసుపత్రుల్లో లేదనమాట. అంటే ఇమీడియట్గా ఎవరైతే ఆ వ్యక్తి చనిపోయారో వాళ్ళ బంధువులకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కనుక ఒప్పించగలిగితే చాలామంది, ఇప్పుడు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో లిస్టులో వాళ్ళందరికీ ప్రాణదానం చేసినట్టు అవుతుంది. కానీ అక్కడ అంటే కొంతమంది మూఢనమ్మకాలు, వాళ్ళ
ఉంటాయి కదా, ఫ్యామిలీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళు ఒప్పుకునేలా చేయడంలో ఈ ఆసుపత్రులు ఘోరంగానే వైఫల్యం చెందుతున్నాయని చాలామంది చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. అయితే అలాంటి వ్యవస్థ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు అనే అంశంపై సీరియస్గా, అంటే ఇది ఒక కేవలం ఆ కుటుంబానికి సంబంధించిన అంశంలానే చూడకుండా మొత్తం సమాజానికి సంబంధించిన అంశంగా చూసి పెద్ద మనసుతో, అంటే ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు, అంటే ఈ బ్రెయిన్ డెడ్ కేసులు, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భావించాలి, వ్యక్తి చనిపోయినప్పటికీ ఆయనకి కూడా మరో జన్మ, అంటే ఒక వేరే పేషెంట్కి తాము సహకరించాము అని ఆయనకు సంబంధించిన కళ్ళు కానీ శరీరంలోని ఉన్న ఆ భాగాలు బతికి ఉన్నాయి అన్న ఒక సంతృప్తి, అంటే వీళ్ళల్లో నిజంగా కౌన్సిలింగ్ చేయగలిగి వాళ్ళలో మార్పు తీసుకురాగలిగితే చాలామందికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. గ్యాస్కు ఈకేవైసీ గండం, అంటే ఇంకా మరి 2 రోజులు మాత్రమే మిగిలింది. 16వ తేదీ లోపు కనుక ఈకేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ సరఫరా చేయమని డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు తేల్చి చెప్పేస్తున్నారు. చాలామంది అనుకుంటుంటారు గ్యాస్ బుక్ చేసాము ఇంతవరకు రాలేదని. కారణం ఏంటంటే వాళ్ళు ఈకేవైసీ చేసుకోలేదు. తెలంగాణ వ్యాప్తంగా 1,30,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఇంకా 26 లక్షల మంది ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదు. ప్రతిరోజు మనం చూసుకున్నట్లయితే 2 లక్షల వరకు గ్యాస్ కావాలని బుకింగ్ చేస్తున్నారు. సరఫరా జరిగేది 1,70,000 మాత్రమే. 30,000కు సరఫరా జరగడం లేదు. కారణం ఏంటంటే ఆ 30,000 మంది ఈకేవైసీ చేసుకోలేదు. ఎలాగో అలాగా వాళ్ళు డబ్బులు ఇచ్చో అడ్డదారిలోనో వాళ్ళు గ్యాస్ సిలిండర్ పొందుతూ ఉండొచ్చు. కానీ ఆ 30,000 అఫీషియల్గా 30,000 మందికి గ్యాస్ సరఫరా వెళ్ళడం లేదు ప్రతిరోజు. కారణం ఏంటంటే ఈకేవైసీ చేసుకోలేదు. ఈరోజు ఇంకా కేవలం 16వ తేదీ లాస్ట్ డేట్ ఉన్నప్పటికీ ఇంకా 26 లక్షల మంది ఈకేవైసీ చేసుకోలేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం గ్యాస్ ఏజెన్సీలు ఏం చేశాయంటే ఎవరి పేరు మీద అంటే బోగస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే కొంతమందికి ఏమో ఒకే పేరుతో, అంటే ఒక వ్యక్తికి 2 రాష్ట్రాల్లోని 2 ఊళ్ళలో అదే పేరుతో కనెక్షన్ ఉంటుంది. అలాంటివి అంటే రిపీట్, ఇప్పుడు గ్యాస్ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అలాంటి గ్యాస్ కనెక్షన్లను తొలగించాలి, దొంగ కనెక్షన్లను నిర్మూలించాలి, రిపీట్గా ఒకళ్ళపై ఎక్కువ కనెక్షన్లను కూడా నిర్మూలించాలి అన్న ఒక లక్ష్యంతో వీళ్ళు ఈ కేవైసీ డ్రైవ్ చేపట్టారు. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక వ్యక్తి పేరు మీద ఒక చోటే గ్యాస్ ఉంటుంది, ఇంకొక చోట ఉన్నట్లయితే ఈ కేవైసీ చేస్తే తెలిసిపోతుంది, అది ఆటోమేటిక్గా ఒక చోట రద్దు అయిపోతుంది. దాంతో అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ కంపెనీలన్నీ చాలా సీరియస్గా ఈ కేవైసీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయడంతో పాటు దీన్ని అంటే ఎవరైతే చేసుకోలేదో దాన్ని డూప్లికేట్ కనెక్షన్లుగా భావించి తొలగిస్తామని వాళ్ళు తేల్చి చెప్తున్నారు. అందులో భాగంగానే చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది, లాస్ట్ డేట్ లోపు అందరూ చేసుకోవాలని. ఎవరైతే అంటే ఇంకా 16 లోపు చేసుకోకపోతే ఇప్పుడు ఉన్న టోటల్ 1,30,00,000 కనెక్షన్లలో ఎన్ని బోగస్ కనెక్షన్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్న ఈ 26 లక్షలు మొత్తం కూడా బోగస్ అని మనం చెప్పుకోలేము. కానీ అప్పుడు తెలుస్తుంది 16 తర్వాత ఈ గ్యాస్ కంపెనీలు జాబితా కూడా విడుదల చేస్తామని చెప్తున్నాయి. అయితే వినియోగదారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సిటీలో అయితే దగ్గరలో ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో అయితే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాలంటే 30 నుంచి 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే మేము ఈ కేవైసీ చేసుకోలేదు అని వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు గ్యాస్ కంపెనీలు ఆ కనెక్షన్ ఉన్న ఇంటి వద్దకు వెళ్ళి ఈ కేవైసీ చేయటం లేదని వాళ్ళు నిలదీస్తున్నారు. ఇంకొక సమస్య ఏంటంటే యాప్లో ఈ సాంకేతిక లోపాలు కూడా బాగానే వస్తున్నాయి, ఓటీపీ రావడంలో ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఈ బయోమెట్రిక్ ఈ వేసినా అది సరిగా కనిపించకపోవడం అది కూడా ఒక సమస్య ఉంది. సర్వర్ బాగా ఎప్పటికప్పుడు హ్యాంగ్ అయిపోతూ ఉండడం, మొత్తం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఫెయిల్ అని రావడం, ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. అందుకే మేము ఈ కేవైసీ చేయించుకోలేకపోతున్నామని కొంతమంది వినియోగదారులు చెప్తున్నప్పటికీ అంటే ఇప్పుడు పరిస్థితి అయితే చెయ్యి దాటిపోతుంది. మళ్ళీ ప్రభుత్వం ఏమన్నా ఈ గ్యాస్ కంపెనీలు అన్నీ కలిసి మళ్ళీ దీనికి ఏమన్నా
ఏమన్నా కొంత ఎక్స్టెన్షన్ ఇస్తాయా, లేకపోతే ఆ ఆగస్టు 16వ తేదీతోనే ఇది ముగుస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. భారత క్రికెట్ జట్టులో పలు అద్భుతమైన విజయాలు అందించిన తెలుగు తేజం వివిఎస్ లక్ష్మణ్కు ప్రమోషన్ దక్కబోతుంది. ప్రస్తుతం బెంగళూరులో బీసీసీఐ ఆధ్వర్యంలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూనియర్ ఆటగాళ్లను తయారు చేయటం, అలాగే వాళ్ళ అభివృద్ధి, క్రికెట్కు సంబంధించిన పాత్వేల పరిరక్షణ, ఈ ఫిట్నెస్, ఇలాంటి అంశాలన్నీ చాలా కీ రోల్లో ఉండి ఆయన వీటిని పర్యవేక్షిస్తున్నారు. అయితే బీసీసీఐ ఒక పెద్ద పోస్ట్లో ఇతన్ని తీసుకురావాలని భావిస్తుంది. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ అనే ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ ఏంటంటే క్రికెట్కు సంబంధించిన అన్ని విభాగాల్ని సమన్వయం చేసుకోవడంతో పాటు ఈ సిబ్బంది నియామకాలు, అలాగే ఈ క్రికెటర్ల అంటే ఎవరైతే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ ఫిట్నెస్, అన్ని అంశాలని కూడా ఈయన పరిధిలోకి రాబోతున్నాయి. ఇప్పుడు 125 టెస్ట్ మ్యాచ్లు, అలాగే 86 వన్డేలకు వివిఎస్ లక్ష్మణ్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించున్నారు. ఆ అనుభవంతో ఆయన యువ ఆటగాళ్లలో చాలా అద్భుతంగా రాటు తేలేలా వాళ్లకు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. బెంగళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. అయితే ఆయన్ని భారతదేశం ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్గా త్వరలో నియమించబోతుంది. అంటే ఈ పోస్ట్లో కేవలం కోచింగ్ ఇవ్వడం మాత్రమే ఉండదు. జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్ల అభివృద్ధి, అలాగే మొత్తం క్రికెట్ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాల్లో కూడా ఆయన పర్యవేక్షణ చాలా కీలకంగా ఉండబోతుంది. అంటే మొత్తంగా చూస్తే మనం ఈ భారత క్రికెట్ వ్యవస్థను ఒక దిశలో నడిపే బ్యాక్ అండ్ కీ రోల్గా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక ప్రశ్న వస్తుంది, ప్రస్తుతం కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్, అలాగే సెలెక్టర్ అజిత్ అగార్కర్ల పాత్ర ఏంటి అనేది. కోచ్ అయితే తన జట్టు కోచ్కు సంబంధించి ఆయన లిమిట్ ఆయనకు ఉంటుంది, సెలెక్టర్ పాత్రలో సెలెక్టర్ ఉంటారు. అయితే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా వస్తున్న వివిఎస్ లక్ష్మణ్ పాత్ర అయితే చాలా విస్తృత పరిధి ఉంటుంది. అందరి మీద ఈయన పర్యవేక్షణ ఉంటుంది. అన్ని విభాగాల్ని సమన్వయం చేసుకుంటూ, అంటే గతంలో భారత క్రికెట్ జట్టు తరపున ఆడి అద్భుతమైన విజయాలు సాధించిన వివిఎస్ లక్ష్మణ్ ఇక భారత యొక్క క్రికెట్ సామర్థ్యాన్ని మరింత పెంచి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన జట్టులా తయారు చేసేలా తీర్చిదిద్దుతారని ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తుంది. అంటే దేశంలోనే అత్యున్నతమైన క్రికెట్కు సంబంధించి ఈ పదవి గతంలో లేదు, ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అది మన తెలుగువాడికి దక్కడం అనేది నిజంగా మనం గర్వపడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. సోమవారం మళ్ళీ ఈ బులెటిన్లో కలుద్దాం.